నరనరాన నిరంకుశత్వం అణువణువున అధికార మదం. ఒక్కసారి ఓటమిని భరించలేకపోయాడు. మళ్ళీ అధికార పీఠమెక్కి కుయుక్తులకు ఒడిగట్టాడు. ప్రజాస్వామ్యం ముసుగులో వచ్చి నియంతగా మారి స్వేచ్ఛకు రెక్కలు విరిచాడు. ప్రజాతంత్ర హక్కులను ఉక్కు పాదంతో అణచిన ఆ నియంతను హంగరీ ప్రజలు ఇటీవలి ఎన్నికల్లో ఘోరంగా ఓడించారు. హంగరీ ఐరోపాలో ఒకనాటి సోషలిస్ట్ రాజ్యం. అక్కడ కమ్యూనిస్టు వ్యతిరేకతే ప్రాతిపదికగా అధికారంలోకి వచ్చిన ఒకనాటి యువనేత విక్టర్ ఓర్బన్ ఆ తర్వాత కాలంలో ప్రజా కంటకుడయ్యాడు. రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టు పట్టించి 4 సార్లు గెలిచాడు. 16 ఏళ్ల పాలనతో దేశాన్ని చెరబట్టిన ఓర్బన్ను ప్రజలు గద్దెదించారు. టిజ్జా పార్టీ అధినేత పీటర్ మ్యాగ్యార్కు ప్రజలు పట్టాభిషేకం చేశారు. హంగరీ ఎన్నికలు చెబుతున్న పాఠాలేమిటి? ప్రపంచాన్ని గ్లోబల్ విలేజ్ అంటున్నా ఆ చిన్న దేశం ఎన్నికల్లో ఇచ్చిన సందేశం పెద్దది. వ్యవస్థలను గుప్పిట బంధించి ప్రజాస్వామ్యంతో ఆటలాడుతున్న పాలకులకు కనువిప్పు కలిగించే గొప్ప సందేశం అదే. సోషలిజం మీద విషం కక్కిన ఓర్బన్ ప్రజాస్వామ్యం ముసుగులో వచ్చి అధికారం చెరబట్టి దేశాన్ని నాశనం చేశాడు. ప్రజలు ఈ నెల 12న జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యాడు. విపక్షాలు ప్రత్యేక వ్యూహంతో నడిచి విక్టర్ ఓర్బన్ను ఓడించాయి. ప్రతిపక్ష పార్టీల కూటమి నాయకుడు పీటర్ మ్యాగ్యార్ను విజయం వరించింది. హంగరీ ఒకనాటి సోషలిస్టు దేశమే, కానీ దార్శనికత లేని నాటి పాలకుల విధానాలు హంగరీని పతనం అంచుకు చేర్చాయి. దేశం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. సరిగ్గా అప్పుడు రంగంలోకి వచ్చిన పార్టీ నేత విక్టర్ ఓర్బన్ పరిస్థితిని అవకాశంగా మలుచుకుని గెలిచాడు. ఇంతకీ ఎవరి విక్టర్ ఓర్బన్? రాత్రికి రాత్రే ఓ సంఘటనతో దేశం దృష్టిలో ఎలా హీరో అయ్యాడు. ఫిడెస్ పేరుతో విద్యార్థి ఉద్యమ వేదికను నెలకొల్పి పోరాటం చేశాడు ఓర్బన్. అతడి ఉపన్యాసాలకు యువత బుట్టలో పడింది. ఈ క్రమంలో ఓర్బన్ ఫిడెస్నే రాజకీయ పార్టీగా మార్చాడు. తర్వాత కాలంలో అధికారానికి వచ్చి వ్యవస్థలనే భ్రష్టు పట్టించి సర్వనాశనం చేసి చివరికి చరిత్రహీనుడిగా మిగిలాడు. హంగరీ మధ్య యూరప్లో ఓ చిన్న దేశం. డాన్యూబ్ నదీ తీరాన అందమైన రాజ్యం. హంగరీ వైశాల్యంలో, జనాభాలో మన తెలంగాణ కంటే చిన్నదే. ఆక్స్ఫర్డ్లో చదివిన విక్టర్ ఓర్బన్ 1989లో రాజధాని బుడాపెస్ట్లో ఉపన్యాసమిచ్చి రాత్రికి రాత్రి హీరో అయ్యాడు. తర్వాత కాలంలో ఫిడెస్ పార్టీ స్థాపించి 1999లో అధికారానికి వచ్చాడు. కానీ 2002 ఓటమి అతడిని మార్చివేసింది. 2010లో తిరిగి విజేతగా నిలిచి అధికారాన్ని శాశ్వతం చేసుకోవాలని వ్యవస్థలను కబళించాడు. ప్రజాస్వామ్యం ముసుగులో ప్రజలకు నరకం చూపించాడు. హంగరీ ఎన్నికల్లో విక్టర్ ఓర్బన్ పతనానికి కారణాలేంటి? ప్రతిపక్షాలు ఓట్లు చీల్చడం వల్లే అన్నేళ్లు విజేత అనిపించుకున్నాడా? న్యాయ వ్యవస్థను సొంత మనుషులతో నింపివేశాడు. అక్కడ గిర్రీ మ్యాండరింగ్గా పిలిచే డీలిమిటేషన్తో ప్రజాభిప్రాయాన్ని తనకు అనుకూలంగా మలుచుకున్నాడు. వికృత రాజకీయ క్రీడతో 4 సార్లు అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. ఎట్టకేలకు మేలుకున్న ప్రజలు ప్రతిపక్ష నేత పీటర్ మ్యాగ్యార్ను గెలిపించి ఓర్బన్ను తరిమి కొట్టారు. హంగరీలో 2010లో తిరిగి అధికారానికి వచ్చిన విక్టర్ ఓర్బన్కు 25 ఏళ్లు తనే ప్రధానిగా ఉండాలన్న దురాశ ఆవహించింది. ఉదారవాద విధానాలకు నీళ్లొదిలి జాతీయవాదం, మతవాదాన్ని ఆయుధాలుగా చేసుకున్నాడు. అతని ఫిడెస్ పార్టీ 52.7% ఓట్లతో 68% సీట్లు సాధించి రాజ్యాంగాన్ని మార్చింది. తర్వాత 3 సార్లు గెలిచింది. గెర్రీ మాండరింగ్ గా పిలిచే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను అనుకూలంగా మార్చుకుంది. ప్రజాభిప్రాయాన్నే మార్చివేసింది. ఓర్బన్ 274 మంది జడ్జీల చేత బలవంతంగా రాజీనామా చేయించారు. రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ సొంత మనుషులతో నింపారు. మీడియాను ఆధీనంలోకి తెచ్చుకుని నియంతగా ఎదిగాడు ఓర్బన్. చివరికి నిజాలు గ్రహించిన జనం మొన్నటి ఎన్నికల్లో టిజ్జా పార్టీ అధినేత పీటర్ మ్యాగ్యార్కు ఘన విజయం అందించారు. నియంతృత్వం అజేయం కానే కాదని చాటారు. మొన్నటి ఎన్నికల్లో చిన్న పార్టీలన్నీ పోటీ నుంచి తప్పుకొని మ్యాగ్యార్కు అండగా నిలిచి క్రూర నియంత ఓర్బన్ను మట్టి కరిపించాయి. దేశ విదేశాల్లో మతాలు, ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెంచే పాలకులు, రాజ్యాంగ వ్యవస్థలను విధ్వంసం చేసే ఏలికలు హంగరీలో ఓర్బన్ ఓటమిని గుణపాఠంగా తీసుకోవాలి.